స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 7,565 ఉద్యోగాలకు భర్తీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదలవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడో మొదలవడం జరిగింది. ఎప్పుడో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి మొత్తం పోస్టులు 7,565 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఒకసారి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే కంప్యూటర్ ఆధారంగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనకు మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకు నవంబర్ 28వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం షెడ్యూల్ చూసినట్లయితే డిసెంబర్ 16వ తేదీన వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మొదలవడం జరుగుతుంది. జనవరి 22 వరకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి మనము దీంట్లో విభాగాల వారీగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి డిసెంబర్ 16, 17 ఈ 2 రోజులలో మనకు డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మేల్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత మనకు హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులకు జనవరి 7 నుంచి జనవరి 12 వరకు అంటే 2026లో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ తర్వాత మనకు సంక్రాంతి హాలిడేస్ అనేది ఉంటుందన్నమాట, ఒక 3 డేస్. ఆ తర్వాత జనవరి 15 నుంచి జనవరి 22 వరకు హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ సంబంధించినటువంటి ఆపరేటర్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంటే ప్రింటర్ ఆపరేటర్ అదేవిధంగా అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ సంబంధించినవి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకు జనవరి 15 నుంచి 22 వరకు జరుగుతుంది. ఓవరాల్గా మనకు డిసెంబర్ 16 నుంచి జనవరి 22 వరకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేది జరగనుందనమాట. సో ఇది మనకు వీటికి సంబంధించినటువంటి ఒక అప్డేటు. అయితే ఇక్కడ హాల్ టికెట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయని అంటే మనకు డిసెంబర్ 16 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి డిసెంబర్ 6వ తేదీన మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలుసుకోవడానికి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి 3 డేస్ లేదా 4 డేస్ ముందర మనకు ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 10 డేస్ ముందు మీ యొక్క సిటీ డేట్ ఏదైతే ఉందో తెలుసుకోవచ్చు. ఎగ్జామ్కి 4 డేస్ ముందు మాత్రమే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.